సమయాన్ని అమ్మాయికి ఇద్దాము. అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి మమ్మీకి, డాడీకి, అలాగే కూడి ఉన్న మీ అందరికీ దేవునికి వందనాలు. మూలవాక్యం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాము. 1 కొరింథీయులకు 7వ అధ్యాయము 17వ వచనం. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఆ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు ప్రభా. ఈ దినము నాయన తండ్రి యేసే, మరి నాయన మేము నీ సన్నిధిలో ప్రభా మరొక దినము నాయన తండ్రి ఉదయమునే నాయన ప్రభా మేము కూడుకోవడానికి నీవు ఇచ్చినటువంటి నాయన తండ్రి యేసే అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఇదిగో ప్రభా మా హృదయంలో మేము నాయన తండ్రి యేసే తండ్రి నీ సన్నిధిలో తెరుచుకొని ఉండగా ప్రభా తండ్రి మాకు నాయన తండ్రి మంచి ఆహారాన్ని ప్రభా నీవే ప్రసాదించమని ప్రభా తండ్రి యేసే మాకు వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు దయచేయండి ప్రభా. నన్ను మరుగుపరుచుకొని ప్రభా తండ్రి నీవేదైతే నాయన తండ్రి మాకు నాయన ప్రభా మాట్లాడాలనుకుంటున్నావో తండ్రి దాన్ని స్పష్టంగా సూటిగా మాట్లాడమని నాయన ప్రభా తండ్రి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నింటిలో నియమించుచున్నాను. మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ మనకి ఒక కట్టడ నియమించినట్టుగా మనం చూసుకోవచ్చు కదండి. అది ఏంటి అంటే దేవుడు మనము ఒక్కొక్కరము ఒక్కొక్క స్థితిలో ఉంటాము. మనం ఏదైతే స్థితిలో ఉన్నామో దేవుడు మనకి ఏ స్థితినైతే మన కొరకు నియమించాడో, ఏ బాధ్యతను మనకి ఇచ్చారో ప్రతి ఒక్కరు దేవుడు ఈ సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి మనుషునికి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కొరకు ప్రతి ఒక్క మనుషుల్ని ఆయన చేసుకుని ఉన్నారని చెప్పి మనం అందరూ విశ్వసిస్తాం కదండి. మనం అందరూ నమ్ముతాం. ఎందుకంటే దేవుడు చేసుకున్న ఏ మనిషిని ఆయన వ్యర్థంగా చేయలేదు కదండి. ప్రతి ఒక్కరిని ఆయనే తన స్వహస్తాలతో మనందరినీ నిర్మించి ఉన్నారు కదా. సో అట్టి రీతిగా మనందరినీ నిర్మించినప్పుడు మనందరికీ ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని, ఒక్కొక్క తలాంతుని, ఒక్కొక్క బాధ్యతని మనందరి ఎడల దేవుడు నియమించి మనల్ని ఈ భూమి మీద సజీవులుగా ఉంచుతున్నారు అనుదినము కదండి. మరి అలాంటప్పుడు మనం ఏముండాలంట, మనం ఏ స్థితి యందు ఉన్నామో ఆ స్థితి యందే మనము నడుచుకోవాలి కదా. అభివృద్ధి చెందాలి. ఆ స్థితిలోనే మనం ఉండాలి. మనము ఆ స్థితి నుంచి బయటకు వచ్చినట్టుగా వేరే ఆలోచనలు కలిగి ఉండి అలాగా మనము చేయకూడదు. కేవలము మనకి ఆయన నియమించిన స్థితిలో ఉండుటే మనకి మంచిది. ఇందులోనే మనం కింద చూసినట్లయితే కొరింథీయులకు అలా కింద చదువుతూ ఉన్నట్లయితే సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనము ఈ దేవుడు మనకి ఏ పని అయితే మనకు అప్పగించారో ఆ పనిలో మనము ఆ పని చేయటం మాత్రమే కాకుండా మనం ఏం చేయాలండి, చేసిన ప్రతి పనిలోని, వేసిన ప్రతి అడుగులోని మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము అంటే ఏంటండి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రతిదీ అప్ టు డేట్ మనం దేవునికి ఇష్ట ప్రకారముగా మనం జీవించడం అనేదే దేవునితో సహవాసం చేయడము. లేకపోతే ఆ దేవునితో సహవాసం చేసినట్లుగా అవ్వదు కదండి. ఆయన ఏ స్థితి మనకు నియమించారో ఆ స్థితి యందు మనము దేవునితో సహవాసం చేయుటకై ఆ స్థితిలోనే మనము నిలిచి ఉండాలి. మనము మత్తయి సువార్తలో చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానము కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యము ఒక మనుష్యుడు ఒక మనుషుని దేశాంతరమునకు ప్రయాణమై
తన దాసుని పిలిచిన తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవరిని సామర్థ్యత చొప్పున వానికి వెంటనే దేశాంతరము పోయెను. వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. చదవమంటారమ్మా? ఇక్కడ ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యం కూడా ఎలా ఉంటుందండి? దాసులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగిస్తున్నారు కదా. ఆ ప్రకారంగానే భూమి మీద మనకు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనిని అప్పగిస్తున్నారు, ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తారు. నాకు ఒక బాధ్యతను ఇవ్వచ్చు, మీకు ఒక బాధ్యతను ఇవ్వచ్చు, ఎవరికి వారి వారి సామర్థ్యము చొప్పున కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చదివారండి? వారికి ఒకరికి ఒకటి ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి. ఎవరి సామర్థ్యము, మన సామర్థ్యము మనకన్నా కూడా మనల్ని చేసినటువంటి దేవునికే తెలుసు. ఎందుకు ప్రతిసారి చాలా మంది అనుకుంటారు కదండి, నాకన్నా వాళ్ళు ఎందుకు బెటర్గా ఉన్నారు, లేకపోతే వాళ్ళకన్నా నేనే బెటర్గా ఉన్నాను అని చెప్పి ఏ విషయంలో కూడా మనం అయితే అతిశయపడతాము, లేకపోతే బాధ కలిగి నిరుత్సాహపడతా ఉంటాం అన్నమాట. కానీ మనము ఈ సమయంలో ఈ దినం మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేనికి మనము ఫీల్ అవ్వకూడదు. అది అతిశయమైనా మనం అతిశయించకూడదు, అది నిరుత్సాహమైనా మనము నిరుత్సాహ చెందకూడదు. ఎందుకంటే మన సామర్థ్యము మన దేవునికి తెలుసు, మనకి ఏది కావాలో దేవునికి తెలుసు. మనం అది చేయగలం కాబట్టి మనకి దేవుడు ఏది ఇస్తే, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, దాన్ని మనము ఆ స్థితిలోనే మనము దేవునితో సహవాసం చేసి ఉండాలి నిలకడగా కదండి. అప్పుడే మనము దేవునికి సంతోషపరిచే వారంగా ఉంటామన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరమునకు పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. తర్వాత ఏమైందండి, వీళ్ళకి ఇచ్చిన ఫస్ట్ 5 ఇచ్చిన అతను ఏం చేశారు, ఇంకొక 5 ఎక్స్ట్రాగా ఆయన సంపాదించుకొని సేకూర్చుకున్నారు. తర్వాత 2 ఇచ్చిన వారు కూడా సేమ్ అదే విధముగా అతను కూడా మరి 2 సంపాదించుకున్నారు. అయితే 1 తలాంతు ఇచ్చిన వారు ఏం చేశారు, వెళ్ళి భూమిని తవ్వి అందులో అది దాచిపెట్టేశారంట. అయితే తర్వాత ఈ యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత అందరితోని మాట్లాడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఒకసారి మళ్ళీ చదువుదాం 25 వచనం నుంచి. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు, నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివి కదా, నేను ఇంకొక 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పారు. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా నుంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదనని నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటండి, అతను ఎంత సంతోషంలో పాలు పొందమని చెప్పారంటే ఆయన యజమానుడు నిజంగా అంత సంతోషించారు కదా. 5 తలాంతులు ఇచ్చి 5 తలాంతులనే అతను ఉంచుకోకుండా దానికి రెట్టింపు చేసుకొని ఆయన దేవుడిచ్చిన ఏదైతే అక్కడ ఆ యజమానుడు ఇచ్చిన ఆయనకి అప్పగించిన ఆ సామర్థ్యం కొలది ఏదైతే అప్పగించారో, ఏదైతే స్థితిని వారికి ఇచ్చారో ఆ స్థితిని వాళ్ళు ఏం చేసుకున్నారు, డబల్ చేసుకున్నారు, అభివృద్ధి చేసుకొని ఏం చేసుకున్నారు, యజమానుని సంతోషపెట్టి యజమానుని సంతోషంలో పాలు పొందగలిగారు కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పారు. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి
అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. సేమ్ కదండి, ఇతను కూడా పాపం అతనికి ఇచ్చింది 2 తలాంతులే. అతను వెళ్ళి ఫస్ట్ అతనికి 5 ఇచ్చారు, నాకు 2 ఇచ్చారు అని చెప్పి కొంచెం నిరుత్సాహపడిపోయి, చేయకుండా బాధపడిపోయి కంపేర్ చేసుకొని నిలిచిపోయారనుకోండి, అతని దగ్గర ఏమవుతుంది? ఆ 2 అలాగే మిగిలిపోతాయి. అవి అభివృద్ధి పరచబడవు. లేకపోతే ఉన్నవి కూడా పోతాయి అన్నమాట కదా! ఉన్నవి కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఏం చేశారు? కంపారిజన్ అవి చేసుకోకుండా అతనికిచ్చిన దాంట్లో అతనికి ఏదైతే ఆహ్, ఇచ్చారో అందులోనే అతను నమ్మకముగా పని చేసుకున్నారు. ఈ నమ్మకమైన దాసుడా అనేది ఎంతో అసల అదొక గ్రేట్ అవార్డ్ లాంటిది. ఇప్పుడు మన కృపాచారి గారు ఎంత అవార్డ్ అయితే పొందుకున్నారో అలాంటిదే ఒక ఘనమైన అవార్డ్ లాంటిది. దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉండడము అనేదే ఒక పెద్ద అవార్డ్. అంత అవార్డ్ మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనము ఈ లోకంలో కూడా అనేకమైన అవార్డ్స్ మన కృపాచారి గారు ఎలా తీసుకుంటున్నారో మనం కూడా ప్రతి విషయంలోని మనం దేవుని సంతోషపరుస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా అలాంటి ఉన్నత స్థితిలోకి అందరినీ తీసుకెళ్తారు కదండి. అయితే 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా ఏం చేశారు? సేమ్ అతను కూడా డబుల్ చేసుకుని అతను కూడా దేవుని సంతోషంలో ఆ యజమానుని సంతోషంలోనికి అతను కూడా పాలు పంచుకున్నారనమాట. అయితే తర్వాత ఒక తలాంతు, ఇతను ఎంతో తెలివైన వాడు కదండి. ఈ ఒక తలాంతు తీసుకునే వాడు ఎంతో తెలివైన వాడు. ఆ తెలివితేటలు ఏంటి? ఆయన తలాంతుని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడా? లేదు కదా. పైనున్న ఇద్దరు ఎంతో అమాయకముగా కదండి, మరి చాలా చక్కగా దేవుడు ఏది చెప్పాడో అంతే, వారికి ఏ స్థితి ఇచ్చారో ఆ స్థితిలోనే ఉన్నారు. ఇతను చూస్తే ఎంతో మరి దేవునికే మరి ఆయన దేవునికే మరి ఇతను నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. తర్వాత ఒక తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు నైన కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని గనుక నీవు తీసుకొనుమని చెప్పాను. ఎంత కఠినుడు అంటే నిజంగా కదండి, మనం చూస్తాం. దేవుడు కఠినుడు కాదు, ఈ ఒక్క తలాంతు తీసుకుని ఈ మూడో వ్యక్తే చాలా కఠినుడు అనమాట. అంత నీది నువ్వు తీసేసుకో అని చెప్తున్నారు దేవుడికి కదా. ఇంకా అసలు దేవునికి లోబడ్డమే, ఆయనకి ఏది తెలుసు? దేవుడు కఠినుడని తెలుసు. దేవుడు మరి అంతకు మించి దయగలవాడని కూడా అండి. ఆ విషయం తెలిసిందంటే దేవుని కొరకు, ఆ యజమాని కొరకు అది కూడా తెలిసే ఉంటది. అయితే నీది నువ్వు తీసేసుకో అని చెప్తున్నారు అనమాట. అయ్యో మన యజమానుడు మనకిది బాధ్యత అప్పగించారు, ఆయనది మనం ఇంకా అభివృద్ధి పరచాలి అనే ఆలోచన ఇతనికి లేదు కదండి. అంటే అతను ఎలా ఉన్నారు? స్థితి ఇచ్చారు యజమానుడు అతని సామర్థ్యం కొలది ఒక తలంతు అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకున్నారు? ఆయన దాన్ని అస్సలు స్వీకరించలేదు. దాన్ని ఏమంటారు, దాని కొరకు ఆలోచన చేయలేదు. ఏం ఆలోచించుకున్నాడు? తన కొరకు ఆలోచించుకున్నాడు అంతే. ఇప్పుడు నేను అది చేసినా చేయకపోయినా ఆయన వచ్చినప్పుడు అతనికి తిరిగి ఇచ్చేస్తాను అన్నట్టుగా అతను అనుకున్నారు. అయితే తర్వాత యజమానుడు వచ్చిన తర్వాత ఏం చేశారండి మనం చూద్దాం 26వ వచనంలో. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును.
లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారండి, వెంటనే ఆ యజమానుడు అతను దేవుడు అదే యజమానుడు కఠినుడు అందుకని నేను చేయనని కాదు, అతను ఎందుకు చెయ్యట్లేదు, సోమరి అయిన వ్యక్తి, అతను దాసుడు కదండి, అతను ఎంతో సోమరి కాబట్టి రీజన్స్ ఎతుక్కుంటారు. ఇప్పుడు మనలో కూడా చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఏ పని చేసినా సరే రీజన్స్ ఎతుక్కుంటాం. ఫస్ట్ మనము ఆ విషయాన్ని మనం ఏంటి స్వీకరించాం, దాని కొరకు ఆలోచన చేయకుండానే అది మనకి ఏ మనం ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపడతామండి, మనకి అనుకూలంగా ఉన్న వాటినే మనము చెయ్యాలని ఆశపడతాం అనమాట, చెయ్యాలని చూస్తాం. కొంచెం అనుకూలంగా లేకపోయినా, లేకపోతే కొంచెం మనకు అది రిస్క్గా అనిపించినా, లేకపోతే కొంచెం మనకు అది కష్టంగా అనిపించినా మనం దాని అంత ఈజీగా చెయ్యాలని అనుకోము. ఏదైతే సులువుగా అయిపోతుందో అదే మనం చెయ్యాలనుకుంటాం కదా, అందుకనే మనం ప్రతిసారి పాపంలో పడిపోతాం కదా, పాపమే సులువుగా చిక్కులు పెడుతుంది కదండి. మనము సులువైన మార్గాన్నే మనం ఎంచుకుంటాము, ఎంత తెలిసినా ఎంత ఏదైనా సరే మనము సులువైన మార్గాన్నే మనము ఎంచుకుంటా ఉంటాము. కానీ ఎప్పుడైతే మనము దేవుడు మనకొక ఇచ్చారు, ఆ స్థితిని ఇచ్చారు అని చెప్పి మనం ఎరిగి ఎప్పుడైతే ఆ స్థితి యందు మనం నిలిచి ఉంటామో, ఆ స్థితి యందు మనం ఏం చేస్తాము, వర్ధిల్లుతాము, అభివృద్ధి పరచబడతాము. ఉన్న స్థితిలోనే దేవుడు ఎప్పుడు మనల్ని ఉంచరు. కానీ మనము ఆయన ఇచ్చిన స్థితిలో మనం ఎప్పుడైతే నమ్మకముగా ఉండి ఆయనతో సహవాసం చేస్తామో ఖచ్చితంగా మన స్థితులను ఆయన చేంజ్ చేస్తారనమాట కదండి. మన స్థితుల్ని ఆయన మార్చేయగలిగే గొప్ప దేవుడు అనమాట. ఎప్పుడు మారుస్తాడు మన స్థితిని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 5 తలాంతులు ఉన్న వారి దగ్గరికే తిరిగి ఈ 1 తలాంతు కూడా దేవుడు అతనికే ఇప్పించేస్తారు కదా. మనం మిగిలిన సువార్తల్లో చూసినట్లయితే అదే కదా జరుగుతుందండి. ఏం జరుగుతుంది, అతను ఎంతగానో అతనికి ఇచ్చిన తలాంతుల్ని ఆయన డబుల్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ వ్యక్తి అతనికే ఇతని దగ్గర నుంచి తీసుకున్నది కూడా ఇచ్చారంటే, అతను ఉన్న స్థితిలో ఆయన నమ్మకముగా ఉండి ఒక అడుగు ముందుకు వేసి దేవుని యజమానిని అప్పగించాడు. అసలు ఎవరిది ఆస్తి నుంచి ఇచ్చారండి వారికి, యజమానుని ఆస్తి నుంచి ఇచ్చారు. ఫస్ట్ మనము ఇందాక మంజుల గారు చదివినట్టుగా జయపాస్టమ్ గారు చదివారు కదండి. జయపాస్టమ్ గారు చదివినప్పుడు అక్కడ ఏంటి, అతని యజమానుని ఆస్తిలో నుంచి ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యం చొప్పున ఇచ్చారు. అయితే వీళ్ళు సామర్థ్యం చొప్పున ఇచ్చిన దాంట్లో వీళ్ళు కష్టపడి దాన్ని అభివృద్ధి చేస్తే అది వీళ్ళకి వస్తుందా అని, వీళ్ళకి ఎవరికైనా పని చేసిన దాసులకి, దాన్ని అభివృద్ధి పరిచిన దాసులకి ఎవరికైనా అసలు ఏమనిపిస్తుంది, ఎంత చేసినా అది ఎవరి ఆస్తి అండి, అది ఎంత కష్టపడి దాన్ని రెట్టించినా లేకపోతే రెట్టించకపోయినా అది ఎవరి ఆస్తి, యజమానుని ఆస్తి కదా. దాన్ని పెంచినా పెంచకపోయినా ఈ మనుషులకి ఏమి లాభము, ఏ లాభము ఉండదు కదా. అయినా సరే ఆ 2 దాసులు ఏం చేశారండి, వారికి ఇచ్చిన ఆ తలాంతుల్ని రెట్టింపు చేసుకున్నారు. ఆ రెట్టింపు చేసుకోవడం వల్ల ఏం జరిగింది, వారికి ఇంకా అనేకమైన వాటి మీద వాళ్ళని నియమిస్తానని చెప్పి ఒక గొప్ప అభివృద్ధిని ఆ యజమానుడు వాళ్ళకి ఇచ్చారు. అంటే వారి స్థితిని మార్చేస్తున్నారు. దాసులుగా ఉన్న వారిని కాస్త ఏం చేశారు, వేరే వాటి మీద వాళ్ళని నియమిస్తున్నారు. అంటే వాళ్ళని ఒక పార్ట్నర్స్ లా అనుకోవచ్చు, లేకపోతే మరింతగా వాళ్ళని ఒక మినిస్టర్స్ లాగా, ఇప్పుడు చూసినట్లయితే మినిస్టర్స్ లాగా ప్రతిదానికి ఒక హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళలాగా ఒక సూపర్వైజర్స్ లాగా నియమిస్తున్నారని మనం అనుకోవచ్చు. అంటే ఏంటి, వాళ్ళ స్థితి ఎలా మారిపోయింది కదా. ఇప్పుడు ప్రతిసారి మనం అనుకుంటాం ఏ పని చేయాలన్నా మన లాభం ఏమిటి, మనకి అందులో నుంచి ఏమొస్తుంది, మనకి దాని నుంచి ప్రాఫిట్ వస్తుందా లేదా అనే ప్రతిసారి మనము చూసుకుంటూ ఉంటాము కదా. మనము ఆ విషయం అయితే ఎప్పుడు మనము చూసుకోకూడదు, అది మనకి వస్తుందా రాదా కాదు. మనకు ఒక పని ఇచ్చారా, ఆ పని మనం చేయడం మట్టుకే మన పని అన్నమాట, మన బాధ్యత. ఎప్పుడైతే మనకి నియమించిన దాంట్లో మనం ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు అన్యాయస్తుడు కాదు అని మనం అందరం నమ్ముతాం కదండి. పని అప్పగించింది ఎవరైనా కావచ్చు, ఈ భూమిలోని మనుషులు ఎవరైనా కావచ్చు, కానీ ప్రతిదీ చూస్తున్న దేవుడు ఎవరు అండి, మన దేవుడు
పైనుంచి సమస్తము చూస్తున్న దేవుడు కదా! అయితే ఏది మనం చేసిన ఏ ప్రయాస కూడా వ్యర్థముగా పోదు. మనుషులు దాన్ని గుర్తించకపోవచ్చు కానీ, దేవుడు ప్రతీదీ గుర్తిస్తాడు కదండీ! ఎవరైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు చూడట్లేదు, నాకు గుర్తింపు రావట్లేదు, నేను ఎంత చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను కానీ, ఎందుకు నేను ఇక్కడే ఉండిపోతున్నాను అని మనం ఎంతో చింతిస్తాం చాలా సార్లు కదండీ! ఎందుకు నా స్థితి ఎందుకు మార్చబడట్లేదు? నేను ఎంత చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న వారి పట్ల నేను ఎప్పుడు నమ్మకంగా ఉంటున్నాను, అయినా నేను ఎందుకు ఇలాగే ఉంటున్నానని ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో మనందరూ ఆలోచన చేస్తాం కదండీ! అయితే ఈ క్షణం మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, మనుషులు కాదు మనల్ని చూసేది. మనం చూసేది ఎవరు? యజమానుడు. ఆ యజమానుడు ఎవడండి? మన సజీవుడైన దేవుడు. నిరంతరము ఆయన పరిశుద్ధాత్మ మన చుట్టూ ఉండి, ఆయన దూతలు మన చుట్టూ ఉండి, ఆయన పని మనం చేస్తున్నాం. ఆయన ఆస్తిని అంటే ఆయన రాజ్యాన్ని మనము ఇక్కడ భూమి మీద ఆయన కొరకు మనము విస్తరింపజేస్తున్నాము కదా! ఎప్పుడైతే మనం ఆయన పని మనం చేస్తున్నామో, ఆయనే మనకి ఆశీర్వాదం ఇస్తారు. ఆయనే మనకి జడ్జ్‌మెంట్ ఇస్తారు. ఆయనే మనకి అనేకమైన ఇంకా మంచి స్థితిలోనికి మన స్థితిని చేంజ్ చేసేస్తారు. ఇందాక మనం చదువుకున్నాము కదండీ! కొరింథీయులకు చదువుకున్నాం ఫస్ట్‌ది. అందులో మళ్ళీ చూసినట్లయితే సెవెంత్ అయితే దేవుడు మొదటి ప్రతివానిని ఏ కొరింథీ స్థితిలో పిలిచెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో, ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఓకే. అయితే మరి 20వ వచనం కూడా చదవండి ప్రతివాడు పాస్టమ్‌లో. ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలిచితివా, చింతపడవద్దు కాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుటకును మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. హల్లెలూయా. అయితే మనము ఇక్కడ చూసినట్లయితే దాసులుగా కూడా దేవుడు కొంతమందిని నియమిస్తారు కదండీ! ప్రతి ఒక్కరిని అధికారులుగాను, యజమానులుగాను మాత్రమే కాదు, చాలా మందిని దాసులుగా కూడా దేవుడు వారికి స్థితిని అనుగ్రహిస్తారు. మరి ఆ స్థితిలోనే ఉండాలా అంటే ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. ఏంటి ఆ స్థితిలో మనం ఫస్ట్ అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో ఆ స్థితిలోనే నడుచుకోవాలి. అయితే మనం నడిచిన రీతిని బట్టి దేవుడు మనల్ని ఆ స్థితిలో నుంచి చేంజ్ చేసేస్తాడు. నేను దాసునిగా ఉన్నాను అని చెప్పి మనం చింతించొచ్చు. నేను దాసునిగా ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఆ దాసునిగా ఉన్న స్థితిలోనే మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ మనం నడుస్తూ ఉంటామో నమ్మకముగా, మనకి స్వతంత్రునిగా చేస్తారు కదండీ దేవుడు. మనల్ని ఏం చేస్తున్నారు దేవుడు? దాసుని నుంచి స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల. ఎప్పుడు మనం స్వతంత్రులవుతాము? ఆ శక్తి అనేది ఏంటండి? స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల అంటే ఏంటి? మన స్థితిని మనమే మార్చుకోవచ్చు కదా! మన స్థితిని మనమే మార్చుకోవచ్చు. ఎలా మార్చుకుంటాం మన స్థితిని మనము అంటే, మనకి నియమించిన దాంట్లో మనం ఎప్పుడూ నమ్మకంగా ఉంటే చాలు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన మీద ఆ ఇంప్రెషన్ అనేది చేంజ్ అవుతది. మన స్థితి అనేది, మన స్థితిగతులనేవి ఖచ్చితంగా చేంజ్ అయిపోతాయి. వెంటనే మనము ఆ దాసుని నుంచి స్వతంత్రుడు మనం అవుతామనమాట. అప్పుడు ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. మనం ఎవరి వలన పిలువబడ్డామండి? ప్రభువు వలన. ప్రభువు వలన పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలండి. మనం ఎంత యజమానులుగా ఉన్నా, ఎంత అధికారులుగా ఉన్నా, మనం లోకంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇచ్చిన వాటిలో కొంతమంది గనులుగా ఉంటారు, కొంతమంది దీనులుగా ఉంటారు, కొంతమంది మిడిల్‌లో ఉంటారు కదా! ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రీతిగా దేవుడు ఒకళ్ళకి 5 ఇచ్చారు. ఒకళ్ళకి 2 యావరేజ్‌గా 2 ఇచ్చారు. ఇంకొకళ్ళకి 1 ఇచ్చారు. అయితే ఏంటి? ఆ 1 ఇచ్చిన వ్యక్తి ఏం చేశారు?
యూజ్లెస్ కదా. తిరిగి మళ్ళీ దేవుణ్ణే కఠినుడివి, యజమానుడినే మళ్ళీ నువ్వు కఠినుడివి కదా, నీది నువ్వే తీసేసుకో అని చెప్తున్నారు. ఒక బాధ్యత లేకుండా అతను ఏం ఫీల్ అయి ఉంటాడు? నేను అది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, యజమానుని ఆస్తిలోది కదా, నేను చేసినా ఆ యజమానునికే ప్రయోజనము, చేయకపోయినా యజమానునికే. అందుకని చెప్పి తనకి ఏ ప్రయోజనము లేదు కాబట్టి అతను కనీసం దాన్ని అభివృద్ధి పరచడానికి ఆలోచనే చేయలేదు కదా. అట్లీస్ట్ షావుకారు అతను కష్టపడకపోయినా షావుకారుల దగ్గర ఇచ్చేసినా నేను వడ్డీతో తీసుకుంటాను కదా, మరి అదెందుకు నువ్వు చేయలేదు అంటే, ఎందుకు చేయలేదు, ఏం చేసినా యజమానునికి కదా, యజమానుని ఆస్తిలోది కదా, నాకెందుకు అన్న ఆలోచనతోనే ఆ వ్యక్తి ఉన్నారు. అందుకనే కనీసం ఏది దాని నుంచి ప్రాఫిట్ కోసం ఆలోచించే ఆలోచనే చేయలేదు కదా. మిగిలిన ఇద్దరు అలా కాదు. ఏంటి అది వాళ్ళ ప్రాఫిట్టా లేకపోతే వాళ్ళకి వస్తదా, వాళ్ళకి రాదా అన్న ఆలోచన లేదు. మనం ఎప్పుడు వాళ్ళకి ఒక జాబ్ ఇచ్చారు, ఆ జాబ్ వాళ్ళు చెయ్యాలి అంతే. అంత మట్టుకే. మనం కూడా దేవుడు మనకి ఏం ఆ బాధ్యత అప్పగించారండి? దేవుని రాజ్య విస్తరణ మనం చెయ్యాలి. మనమే నడిచే కరపత్రికల వలె మారాలి. మన జీవితమే ఒక సువార్తగా ఇతరులకు కనిపించాలి. అప్పుడే మనము ఇతరులని మార్చగలము. నోటి మాటల చేత దేవునిలోనికి నడిపించుట కాదు, కానీ మన క్రియల చేత ఎప్పుడైతే మనం దేవునిలోనికి నడిపిస్తామో అప్పుడే నడిపించబడిన వారు దేవుని యందు నిలకడగా ఉంటారు కదండి. అయితే అలాగ మనము ప్రతి ఒక్కరము మనకిచ్చిన ఏదైతే స్థితి ఉన్నదో, ఏదైతే మన స్థితిలో మనం దాసుల వలె ఉన్నా కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడ మనం చూసినట్లయితే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. స్వతంత్రులుగా ఉన్న, దాసులుగా ఉన్న ప్రతి ఒక్కరిమి కూడా దేవుని కింద మనం అందరము కూడా దాసులమే. ఈ ఒకే ఒక్క మాటను మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో, మనం ఏ స్థితి అందున్నా మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటాము కదండి. అయితే మన ప్రతి ఈ బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా మన వ్యక్తిగత జీవితాలకు కూడా ఎంతో ప్రాముఖ్యం. ఏ పని చేసినా మనము ఒక హోల్ హార్టెడ్‌గా చేయాలి కదండీ. ఆ స్థితిలోనే మనం ఉండాలి. ఏదో వస్తది, మనకి అది కావాలి అనే ఆలోచనలతో మనం ఏది చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో సమానులే కదండీ. ఈ లోకంలో ఒక్కొక్కళ్ళ పొజిషన్స్ ఒక్కొక్కలాగా, ఒకళ్ళు గ్రేట్‌గా ఉంటారు, ఒకళ్ళు చాలా లోలో ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సమానులే. ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఏదైతే మరి ఆ తలాంత్ ఉంటదో, ఆ తలాంతుని ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో మరింతగా అభివృద్ధి చెందుతారు కదండి. ఎప్పుడైతే ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకోకుండా అలాగే ఉంచేసుకుంటారో, వాళ్ళు ఏంటి, దేనికి అభివృద్ధి చెందడానికి అసలు వాళ్ళకి అర్హతే లేనట్టుగా ఉంటారు కదండి. మీరు చాలా ఇప్పుడు మనం అందరం అనుకుంటాం, తండ్రి నా స్థితిని మార్చండి, నేనున్న స్థితిలోనే నేను ఉండొద్దు అని ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం కదా. ఆ ప్రార్థన నిజముగా సఫలపరచబడాలి అంటే ఈ క్షణమే మనం ఉన్న స్థితిలోనే మనము దేవునికి నమ్మకముగా ఉండాలి. మనం నమ్మకముగా ఉండుట వల్లనే ఆయన ఇచ్చిన, నమ్మకంగా ఉండడం అంటే ఏంటి, ఆయన మనకి ఆ బాధ్యతను ఇచ్చారు, అది మనం నిర్వర్తించాలి. అది ఏదైనా సరే, అది చిన్నదా పెద్దదా అని కాదు, అది మా దేవుని పని కదండి. అది మాత్రమే మనం అనుకొని దాన్ని మనము చెయ్యాలి. ఏదైతే మనము దేవుని విషయంలో చేస్తామో, దేవుడు మనల్ని అంతకంతకు దేవుడు అభివృద్ధి పరుస్తాడు మన స్థితిని. ఆయన కదా మన స్థితి మార్చగలిగేది, మనం కాదు కదా. మనము ఆయన సంతోషంలోనికి మనల్ని పాలిభాగస్తులు చేసుకుంటారు కదా. ఎప్పుడైతే మనము ఆయన ఇచ్చిన దాంట్లో మనము నమ్మకంగా ఉండి దాన్ని డెవలప్ చేస్తామో, ఎలాంటి ఆశ లేకుండా కదా. వీళ్ళు రెండింతలుగా చేసిన వాళ్ళు ఏ ఆశ లేకుండా చేశారు. వాళ్ళకి అది బాధ్యత, అది పని కాబట్టి వాళ్ళ వాళ్ళ ఒక వర్క్, అది వాళ్ళకి పని అని ఎంచుకొని ఇచ్చిన పని. దాసులు, వాళ్ళు దాసులు. యజమాని ఏం చెప్తే అది వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కదండి. అందుకని వాళ్ళు చేశారు. మనం కూడా క్రీస్తు యందు మనందరము కూడా దాసులమి. ఆయన చెప్పిన మన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చారు కదండి. దాన్ని మనం ఏం చేయాలి, యూజ్ చేయాలి
స్టార్ట్ చేయాలి. ఈ క్షణం నుంచైనా దాన్ని వాడుకొనుట మనము ప్రారంభించాలి. ఎప్పుడు మనం ప్రతి ఒక్కరము దేవుని స్థితిలో ఉండి, దేవునిచ్చిన స్థితిలో ఉండి మనము ఆయనతో సహవాసం చేస్తే ఖచ్చితంగా మన దేవుడు మన స్థితిగతులని చేంజ్ చేస్తారు కదండీ! ప్రతి ఒక్కరు అట్టి రీతిగా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందామండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆయన సర్వకృపానిధి, ఆయన పరమ కుమ్మరి కదండి, మనందరినీ చెక్కుకున్నటువంటి కుమ్మరి. ఆయన చేతిలోనే మన జీవము ఉన్నది కదా, మన జీవం ఆయన చేతిలోనే మనం నిలుపుదాం. మనము ఏ స్థితి ఆయన మనకు అనుగ్రహించారో ఆ స్థితిలోనే మనము ఆయనకి సహవాసులమై ఆయన చేతిలో మన జీవితాల్ని పెట్టి మనం ఎప్పుడైతే నడుస్తామో ఖచ్చితంగా ఈరోజు దాసులుగా ఉన్నామా రేపు ఖచ్చితంగా స్వతంత్రులు అవుతాము కదండి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిమి దాసులమే. దాసులు స్వతంత్రులు అనే ఏ భేదము దేవునికి లేదు, మనకి మాత్రమే ఉన్నది కదా. చింతించకూడదు మనం ఏ నిమిషము, ఎప్పుడు కూడా మనం చింతించకూడదు. ఈ రోజు ఎవ్వరూ మనల్ని చూడట్లేదు, నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను, నా జీవితంలో నేను చేసే ప్రతి అడుగులో, నేను వేసే ప్రతి అడుగులో నేను నమ్మకంగా ఉన్నాను, కానీ నాకు గుర్తింపు రావట్లేదని మనం చింతిస్తున్నామా? మనకు గుర్తింపు ఈ లోకంలో అవసరం లేదు కదండి. మనకు గుర్తింపు ఎక్కడికి కావాలి? దేవుని రాజ్యంలో మనకి గుర్తింపు రావాలి, ఆ రాజ్యంలో మనం కనపడాలి. దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో గుర్తు చేసుకుంటే మనకు అదే చాలు కదండి. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి,
నీ చేతిలోనే మా జీవమున్నది. పెట్టేద్దామండి మన జీవితాలను ఆయన చేతిలోనే మనం పెట్టేద్దాం. ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. మన ఊహకు మించిన కార్యాలు ఆయన జరిగించి మనల్ని స్వాతంత్రులుగా చేయబోయే గొప్ప దేవుడు కదండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మనం భయపడుతున్నామేమో కదండి, ఆయన ఇచ్చిన స్థితిలో చుట్టూ చూస్తే ఎన్నో ఆటంకాలుగా మనకు అనిపించవచ్చు. దేవుని సేవ చేయడము అంత ఈజీ థింగ్ కాదు కదండి. చుట్టూ శ్రమలే కనిపిస్తాయి, చుట్టూ ఎన్నో ఇబ్బందులు అడ్డంకులే మనకు కనిపిస్తాయి. ప్రతిదీ కూడా మనకి ఎంతో భయాన్నే కలిగిస్తుంది. అయితే మనము గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. ఆయన వేసిన కంచె దాటడానికి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. ఆయన మన తోడుంటే మనకి అంతే చాలు. మనకి చుట్టూ ఎన్నో విరోధంగా ఉన్న ప్రతి ఒక్క కీడులన్నీ కూడా మనకి మేలుకరమైనవిగా మారిపోతాయి కదండి. కీడుని మేలుగా మార్చే గొప్ప దేవుడు. అంత మన ఆయన్నే మనం ఆనుకోవాలి. ఆయన చేతిలోనే మన జీవితాలు పెట్టాలి. ఆయన యందే మనము సహవాసం కలిగి ముందుకు వెళ్ళాలి కదండి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అందరూ కలిసి చెప్దామండి. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మళ్ళీ చెప్దాం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అవును తండ్రి ప్రభువా, నీకే సాధ్యము ప్రభువా. తండ్రి నీకే సాధ్యము ప్రభువా. తండ్రి మాకు ప్రతిదీ నాయన ప్రభా అసాధ్యమే, కానీ సమస్తము నీకు సాధ్యమేసా.
దేవా ప్రభువా నాయనా నీకే వందనాలు తండ్రి. నీవిచ్చిన స్థితిలో నాయనా ప్రభా మేము నడుచుకోవడానికి తండ్రి నీ కృపని మా పట్ల చూపించండి తండ్రి. మేము ఎప్పుడైతే నాయనా ప్రభా ఆ స్థితిలో మేము నడుస్తామో ఖచ్చితంగా ప్రభా మా స్థితిని మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి. మమ్మల్ని అంతకు అభివృద్ధి చేసే గొప్ప దేవుడవు ప్రభా. నీ చేతులకే మా జీవితాలను అప్పగించుకుంటూ ఈ కొద్ది వాక్యము తండ్రి నీ సన్నిధిలో తండ్రి మా హృదయములలో కూడా నాయనా తండ్రి మేము బదిలిపరుచుకొని నాయనా తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. నేర్పరి యేసుడేగా నిన్ను రూపించెనుగా, పాపపు పంకిల తావుల నుండి నిన్ను విడిపించెనుగా. కొనసాగెదవా ప్రభు యేసునితో, పరిశుద్ధునిగా జీవించెదవా. ఏమి చేద్దాం? కొనసాగుదాం, పరిశుద్ధునిగా జీవిస్తాం. కొనసాగెదను ప్రభు యేసునితో, పరిశుద్ధునిగా జీవించెదను. అవునండి, పరిశుద్ధులుగా జీవించుట, యేసయ్యతో సహవాసము చేయుట, ఏ స్థితి ఎందు పిలువబడ్డామో ఆ స్థితి ఎందే యేసుతో సహవాసము చేయుట. దేవునికి స్తోత్రం కలుగుగాక. చక్కని వాక్యము తీసుకొని వచ్చిన ఆశా కల్వాలకి కృతజ్ఞతలు, ధన్యవాదములు, అభినందనలు. అయితే గుజరాత్ రాష్ట్రం సేవా సువార్త పరిచర్య చేస్తున్న ఒక కుటుంబము అకస్మాత్తుగా అర్ధరాత్రి విరోధులు చుట్టుముడతారు. హెచ్చరిక చేయకుండానే, హెచ్చరికలు పొందకుండానే ఆ కుటుంబము అల్లరి పాలవుతుంది.